హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. బుడమేరు వరద ఇంకా అలాగే ఉంది, తగ్గినట్టు తగ్గుతోంది, మళ్ళీ పెరుగుతోంది. దానికి కారణం పైన ఏర్పడినటువంటి గండి. 3 గంటలలో 1 గండి అలాగే ఉంది, అది ఇంకా భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండో వైపున చూస్తే విజయవాడ చరిత్రలోనే, ప్రకాశం బ్యారేజ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి వాటర్ ఈ దఫా వచ్చి ఉన్నది. ఈ రెండిటి ఇంపాక్ట్ ఫ్యూచర్లో విజయవాడ భవిష్యత్తు మీదన ఎలాంటి ప్రభావం చూపెట్టబోతున్నాయి, అదే సమయంలో బుడమేరుకి శాశ్వత పరిష్కారం ఉందా లేదా, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు లెవెల్లో సిద్ధంగా ఉన్నారు శివ రాచర్ల గారు, సాగునీటి ఎక్స్పర్ట్. నమస్తే అండి. నమస్తే. బుడమేరు ముంపుని ఎలా పరిగణించాలి? సార్, బుడమేరు ఏదైనా మనము అంటే ప్రకృతి వైపరీత్యం అనుకోవాలా, లేకపోతే మానవ తప్పిదం అనుకోవాలా, సహజ సిద్ధం అనుకోవాలా? సార్, ఇక్కడ అంటే మీ ప్రశ్న నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. మానవ తప్పిదము, ప్రకృతి వైపు సహజ సిద్ధము. వాగు ఉన్నది వాస్తవం, వాగుకు వర్షం వచ్చినప్పుడు వరద వస్తుంది, అది సహజ సిద్ధం. ఎక్కువ వర్షం పడటం ప్రకృతి వైపరీత్యం. మరి మానవ తప్పిదం అనాలా, లేక ఎవరి మీదైనా బ్లేమ్ పెట్టాలంటే నేను కొంచెం ఆలోచించాలంటే, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆక్రమణ జరిగింది. అది ఒక రోజులో జరిగింది కాదు, 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ఆక్రమణలు జరిగినప్పుడు దాన్ని గేట్లు ఎత్తినప్పుడు నీళ్ళు ఎట్టిపోవాలన్న దానికి పోయే మార్గం లేక ఆ కాలనీలలోకి ఎంటర్ అయింది. కాబట్టి దీన్ని ఒకరి మీద నిందబెట్టాలా, లేక దీన్ని ఒక ప్రమాదంగా చూడాలనేది మనం ఓపెన్ గానే వదిలేస్తాం. ఈ వీక్షకులే నిర్ణయించుకుంటారు. ఏమి జరిగిందని మాత్రం మనం చెప్పగలుగుతాము. ఏమి జరిగిందన్న దానికి మనము సింపుల్ గా చెప్పాల్సింది ఏంటంటే, బుడమేరు వాగు అనేది మన కొండపల్లి ఆ మైలవరం ప్రాంతం, కొండపల్లి కొండలు మైలవరం ప్రాంతంలో పుట్టి విజయవాడకు ఉత్తర దిక్కున, అంటే విజయవాడ అనేది కృష్ణానదికి బుడమేరుకు మధ్యలో ఉన్నదానిగా పరిగణించాలండి. అంటే విజయవాడకు దక్షిణ హద్దు వచ్చేసి కృష్ణానది, ఉత్తర హద్దు వచ్చేసి బుడమేరుగా పరిగణించాలి. ఈ రోజు కూడా బుడమేరు లోపలే విజయవాడ ఉంది. ఈ ఉత్తర హద్దులో నుంచి అది ప్రవహిస్తూ వెళ్ళి మధ్యలో విజయవాడలో సత్యనారాయణపురం దగ్గర వచ్చట, ఒకటి చోట్ల రామారప్ప రింగ్ దగ్గర వచ్చట, ఇలా దాటుకుంటూ వెళ్ళి కొల్లేరు సరస్సులో కలవాలండి. దీని పేరే బుడమేరు, చిన్నవాగు. దీనికి ఎప్పుడో ఒకసారి వరదలు వస్తాయి, ప్రతిసారి వచ్చే వరదలు వచ్చాయి కాదు. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే వరద లేదో మానవ సహజంగానే దాన్ని ఆక్రమించుకోవడం అనేది పెరిగిపోతా ఉంది. ఈ మధ్య కాలంలో అంటే ఈ బుడమేరుకు వరదలు వస్తాయి, దీన్ని నియంత్రించాలని 1970 ప్రాంతంలోనే బుడమేరుకి వెలగలేరు అనే ఊరు దగ్గర, జీ కొండూరు మండలం వెలగలేరు, ఇదంతా మైలవరం నియోజకవర్గం కింద వస్తుందండి. వెలగలేరు అనే ఊరు దగ్గర ఏమంటారు, దీనికి ఒక రెగ్యులేటర్ కట్టారండి. ఈ రెగ్యులేటర్ ని దాదాపు 11 లాకులతోటి రెగ్యులేటర్ కట్టున్నారు. అదే క్రమంలో ఈ వెలగలేరు నీటిని కృష్ణా నదిలోకి డైవర్ట్ చేయడానికి బుడమేరు డైవర్షన్ కెనాల్ అని ఒక కాలువ తీసేసి ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా నదిని కూడా కలిపేది. ఇదంతా 1970 ప్రాంతంలో జరిగింది. అప్పటికి విజయవాడ ఈ రోజు ఉన్న ప్రాంతంలో మేబీ సగం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అప్పుడే ఇలాంటి ప్రయత్నం ఒకటి చేశారు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే పోలవరం వచ్చింది, తర్వాత రాజశేఖర రెడ్డి జలయజ్ఞము, పోలవరం కుడి కాలువ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ డిజైన్ లో బుడమేరుని కలిపేశారు. అంటే ఎట్లా డైవర్షన్ కెనాల్ ఉంది, అదే లైన్ లో అక్కడి నుంచి వెళ్తుంది. బుడమేరు కన్నా ఎక్కువ కెపాసిటీ కాలువ వెళ్తుంది కాబట్టి ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ ఇదే కాలువలో కలుపుదామని చెప్పేసి ఆ కాలువలో కలిపేశారు. ఈ రోజు మనం బుడమేరు వెలగలేరు దగ్గర చూసామంటే ఉత్తర దిక్కుగా రెగ్యులేటర్ ఉంటుంది. రెగ్యులేటర్ వెనక పోలవరం కెనాల్ బుడమేరు క్రాస్ అవుతాయి. అంటే బుడమేరుని పోలవరం కెనాల్ దాటుకొని కిందికి ఇబ్రహీంపట్నం వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పటి నుంచి ఏమైందంటే బుడమేరుకు నీళ్లు వస్తుందే లేదు. మనకున్న రికార్డు ప్రకారం కూడా, లేదా విజయవాడ వాసుల అనుభవ రీత్యా కూడా 2005లో చివరిసారిగా బుడమేరుకి పెద్ద ఎత్తున ఈ వరద వచ్చింది. అప్పుడు దాదాపు 70,000 క్యూసెక్కుల వరద వచ్చిందని రికార్డు ఉంది. అది చాలా చిన్న వాగు, దానికి యాక్చువల్ డిశ్చార్జ్ 2,500 3,000 ఉంటుంది. కానీ అప్పుడు వచ్చిన అధిక వర్షం వలన 70,000 క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ 2005 నాటికి ఈ రోజు మనం ఏదైతే మునిగిపోయిన కాలనీలు ఒకసారి పాస్ చేస్తామా? లేదు, కరెక్ట్ పాయింట్ చెప్పండి. ఒక్కసారి పాస్ చేస్తాం, ఒక్క సెకండ్ కావాలి. ఓకే.
ఈ రోజు ముంపుకు గురైన ప్రాంతాలు అంటే ఒరిజినల్ గా ఉన్న విలేజ్లు అంబాపురం, జక్కంపూడి ఉన్నాయి, ఆ రోజు కూడా చిన్న గ్రామాలుగా ఉన్నాయి. కానీ ఏదైతే అయోధ్య నగరు, న్యూ రాజరాజేశ్వరపేట, సింగ్ నగర్ ఇవన్నీ 2005లో ఈ స్థాయిలో లేవండి, అప్రఫీల్ లాగా ఉంటాయి. కాబట్టి అంత వరద వచ్చినప్పుడు కూడా అక్కడ మనకి పెద్దగా నష్టం కానీ వరద కానీ జరగలేదు ఆ రోజు. అయితే ఎప్పుడైతే పోలవరం కుడి కాలువలో బుడమేరు కలిసిపోయిందో, బుడమేరు కిందికి ప్రవహించేంత వరద ఈ నాకు తెలిసి 2005 తర్వాత మళ్ళీ రాలేదు, ఇదే రావటం. దీనివల్ల ఏమైందంటే క్రమంగా ఆక్రమణ, స్థలం ఖాళీగా ఉంది, ఆల్రెడీ పొలాలు ఉన్నాయి, చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి. ఈ పొలాలలోకి ఒకటి వ్యవసాయం చేయటం ఎక్కువైంది, 2 తర్వాత కొంత వెంచర్లు, ఇల్లులు, తర్వాత ఒక 2011-12 ప్రాంతంలో అటు చుట్టుపక్కల కూడా అంటే సింగ్ నగర్, రాజారాజ్, ఖైదీ నగర్ వైపు కూడా అపార్ట్మెంట్ కల్చర్ అనేది వచ్చేసింది. నీళ్లు రావట్లేనప్పుడు సహజంగానే జనాలు వెళ్ళిపోయి దాని మీద వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది అంటే ఒక్కసారిగా ఇంత 2009 కూడా మనకు ఒక ఉదాహరణ ఉంది. అయితే 2009లో దాదాపు శ్రీశైలం నుంచి 25 లక్షలు క్యూసెక్కులు కృష్ణానదిలో కిందికి వచ్చున్నాయి. కానీ నాగార్జున సాగర్ ఖాళీగా ఉండటం వల్ల మొత్తంలో దాదాపు నాగార్జున సాగర్ డిశ్చార్జ్ కెపాసిటీ 20 లక్షల క్యూసెక్కులు ఉంటుంది. దాన్ని సస్టైన్ చేయగలిగింది. కానీ ప్రకాశం బ్యారేజ్కి వచ్చేసరికి ఆ రోజు 11,10,10,000 మాత్రమే ఆ రోజు రిజిస్టర్ అయింది ప్రకాశం బ్యారేజ్. ఈ రోజు మొన్న రిజిస్టర్ అయింది 11,43,000 చిల్లర రికార్డ్ అయింది. అంటే ఆ రోజు కూడా అంటే 25 లక్షల అనేది చరిత్రలో అత్యధికమైన వరద. ఆ రోజు కూడా ప్రకాశం బ్యారేజ్ మీద ఇంత పెద్ద వరద దాడి లేదు, 11,10,000 ఉంది. ప్లస్ ఆ రోజు బుడమేరు కానీ ఆ పైనుంచి వచ్చినట్లు కూడా రికార్డు ఉన్నట్లేదు. కానీ ఈ రోజు ఉన్నంత నష్టం ఆ రోజు కూడా జరగలేదు. అప్పటి నుంచి 2010-11 నుంచి అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ పెరగటం తర్వాత అక్కడ జనావాసం పెరిగింది, ఇల్లులు పెరిగారు, అపార్ట్మెంట్ వచ్చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆగస్టు 30-31 ఈ తారీఖుల్లో చూసుకుంటా ఉంటే 11,43,750 ఆ రోజు మనకు రికార్డ్ అయింది కృష్ణానదికి. ఇది మొత్తము కృష్ణానది చరిత్రలో సెకండ్ హైయెస్ట్ వరద అండి. ఓకే, దీని గురించి కొంచెం మనం చరిత్ర చెప్పాలి అంటే ఇది ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజీ మనకు 1957లో నిర్మించారు. 1954లో శంకుస్థాపన చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు దీనికి శంకుస్థాపన చేశారు. తర్వాత 1957 డిసెంబర్ నెలలో సంజీవరెడ్డి గారు, అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజు దానికన్నా ముందు అంటే బ్యారేజ్ కన్నా ముందు ఇక్కడ ఏముందంటే ఒక ఆనకట్టు. ఇది బ్రిటిష్ కాలంలో కెప్టెన్ చార్లెస్ ఆర్ ఆయన కాటన్ ద్వారా పర్యవేక్షణలో పనిచేశారు. దానికి ఒక డిజైన్ చేసి ఇక్కడ ఒక ఆనకట్ట కట్టినారు. మీకు ఆనకట్టకు బ్యారేజ్ ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే గేట్లు ఉండవు. నెంబర్ 1 డిఫరెన్స్ గేట్లు ఉండవు. అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం పెద్ద పెద్ద గేట్లు ఉండవు, ఆ గేట్లు ఉండవు. నీళ్లు వచ్చినాయి, పొంగి పొర్లి కిందికి నదిలోకి వెళ్ళిపోయి కానీ సముద్రంలో కలవాలి. సో ఆ రోజు కట్టినప్పుడు ఆనకట్ట మనకు 1852లో కట్టింది ఆనకట్ట. అంటే ప్రకాశం బ్యారేజ్ మీద మొదటి ఆనకట్ట మనకు 1852లో దాదాపు ఇప్పుడున్న స్థలంలోనే దానికి ఒక 2 మీటర్ అడుగుల తిరిగా అదే ప్రదేశంలో నిర్మించారు. అది కట్టిన తర్వాత 1903లో తొలిసారిగా దీనికి 11,90,000 క్యూసెక్కుల వరద వచ్చింది. దాన్ని రికార్డ్ అయింది మన చరిత్రలో. అది హైయెస్ట్ వరద కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర వచ్చిన వరద. ఆనాటికి మనకు ఎగువన కృష్ణానది మీద ఏ ప్రాజెక్టు లేదు. అంటే ఆల్మట్టి నుంచి మొదలు పెడితే నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున, పులిచింతలు ఏది లేదు. డైరెక్ట్ గా నీళ్ళు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. ఎక్కడ మధ్యలో చిన్న చిన్న ఆనకట్ట ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ పరిధిలో మనకి ఇది ఒకటే ఉండేది. అంత వరద కూడా తట్టుకొని నిలబడగలిగింది, పైలిపోలేదు. అయితే 1952లో వచ్చిన వరదల్లో మాత్రం ఇది బ్రీచ్ అయింది, ఆనకట్ట దెబ్బతింది. అప్పుడు దీనికి కొత్త బ్యారేజ్ కట్టాలన్న ఆలోచనతోటి ఎంత డిశ్చార్జ్ కెపాసిటీ పెట్టాలంటే ఆ రోజు అయితే మనకు మాక్సిమం వచ్చిందో 11,90,000, దాంతో దీన్ని డిజైన్ చేసి నిర్మించారు. 1957 నుంచి 1957 నుంచి ఉన్న తర్వాత మనకు అంటే 1852లో కట్టింది, 1952 100 సంవత్సరాలు తట్టుకుంది ఇబ్బంది లేకుండా. తర్వాత తొలిసారి ఎక్కువ వరద వచ్చింది మనకు 1998 ప్రాంతంలో దాదాపు 7 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. కానీ అప్పుడు కూడా పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. తర్వాత 2009లో చెప్పాను 11,10,000, అది నిన్న ఉన్నటువంటి అది రికార్డు. ఈ రోజు వచ్చిన వరదలు 11,90,000 వచ్చింది. ఇప్పుడైతే నేను మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు బుడమేరు.
ఇది కృష్ణా నదికి వస్తున్న వరద. కృష్ణా నదికి ఉపనదులు, వాగులు, వంకలు వచ్చి కలుస్తూ ఉంటాయి. పులిచింతలకు ఎగువన హైదరాబాదు ప్రాంతం, నల్గొండ ప్రాంతంలో పడే వర్షాన్ని తీసుకొచ్చే మూసీ నది వచ్చేసి ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న వాడపల్లి, వజీరాబాద్ దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. అది కలిసిన తర్వాత పులిచింతలో ఉంది. అంటే మూసీ నదికి వరద వచ్చినా కానీ అది ఫస్ట్ పులిచింతలు తీసుకుంటుంది, ప్రకాశం బ్యారేజీకి రాదు. పులిచింతల నిండాలి. పులిచింతల గేట్లు ఎత్తితే ప్రకాశం బ్యారేజీకి నీళ్ళు వస్తుంది. పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఒక విధంగా మనం విజయవాడ హైదరాబాద్ హైవేలో మాట్లాడుకుంటే జగ్గయ్యపేట దగ్గర గరికపాడు మనకు చెక్ పోస్ట్ ఉంది, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉంది. అక్కడ పాలేరు అనే వాగు వచ్చి కలుస్తుంది. మీకు ఖమ్మం ఖమ్మం టౌన్కి వెళ్లే ముందు మనకు పాలేరు దగ్గర పాలేరు రిజర్వాయర్ కనిపిస్తుంది. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, ఎన్ఎస్టీ లెఫ్ట్ కెనాల్ నుంచి దానికి ఫీడ్ అది ఉంటుంది. దాని తర్వాత కింద సత్తుపల్లి ప్రాంతంలో నుంచి వచ్చే మున్నేరు అనే వాగు వస్తుంది. ఇది మీకు పెనుగంచిపోలో అమ్మవారి గుడి మున్నేరు వాగు ఒడ్డునే ఉంటుంది. అది వచ్చేసి మనకు కీసర, విజయవాడకి బహుశా ఒక 25-30 కిలోమీటర్ల ముందు ఉంటుందేమో హైవేలో. అక్కడ వచ్చేసి హైవేని దాటేసి కృష్ణా నదిలో కలుస్తుంది. పాలేరు కన్నా కానీ మున్నేరుకి తీవ్రమైన వరద ఇప్పుడు వస్తుంది. ఈ మున్నేరు అనే దానికి పైన 2 ఉపనదులు ఉన్నాయి. ఒకటి కట్లేరు, మనకు అది కృష్ణా జిల్లా పెనుబల్లి మండలం ఉంటుంది. లొకేషన్ వచ్చేసి సత్తుపల్లికి దగ్గర ఉంటుంది. అక్కడ కట్లేరు మీద లంకసాగర్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. చిన్న ప్రాజెక్ట్ 0.65 TMC ఉన్నది ఉంటుంది. దాని తర్వాత వైరా దగ్గర వైరా రిజర్వాయర్ ఉంది. అది వైరా అనేది నది కూడా ఉంది. ఆ నది పేరుతో నా ఊరు వచ్చింది. అక్కడ వైరా రిజర్వాయర్ ఉంది. దీనికి ఒక 2.4 TMC కెపాసిటీ రిజర్వాయర్ ఉంది. ఇది ఆనకట్ట. దీనికి గేట్ లెవెల్ లేదు, జస్ట్ ఆనకట్ట ఉంది. ఈ కట్లేరు వచ్చేసి వైరాలో కలుస్తుంది. వైరా వచ్చేసి మున్నేరులో కలుస్తుంది. అంటే మీకు ఖమ్మం జిల్లా ఈ మున్నేరు ఒరిజినల్ గా పుట్టేది ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ డోనకల్ ఏరియాలో పుడుతుంది. అంటే ఆ అడవుల నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇట్లా పారుకుంటూ వచ్చేసి ఇక్కడ కలుస్తుంది. ఈ 3 వాగులు అంటే అడవుల్లో పడ్డ నీళ్ళన్నీ రావటము మనకు ఏదైతే వత్సవాయి పైన వచ్చేసరికి ఇది ఉధృత రూపం దాల్చి ఒక్కసారిగా కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళని కృష్ణా నదిలో తీసుకొస్తాం. మనకు కృష్ణాలో 11,43,000 రిజిస్టర్ అయిన ఆగస్టు 31 తారీఖు కూడా మనకు మున్నేరు నుంచి దాదాపు 2,86,000 క్యూసెక్ల వరద వచ్చినట్టుగా రికార్డ్ అయింది. సో 2,86,000 క్యూసెక్లు మీకు మున్నేరు నుంచి వచ్చింది. కృష్ణాలో 11 లక్షలు అనుకుంటే ఒరిజినల్ గా కృష్ణాలో ఉంది ఎంత అవుతుంది? దాదాపు 9 లక్షలు. అంటే ఒరిజినల్ రికార్డు కన్నా తక్కువే. సో ఇన్ని నీళ్ళు ఇక్కడికి రావటం వల్ల మనకు ప్రకాశం బ్యారేజీ దాదాపు 5 అంచెల వరకు FRL నుండి 5 అంచెలకు నీళ్ళు వచ్చింది. దానివల్ల కృష్ణా నదికి వచ్చిన ప్రకాశం దగ్గర వచ్చిన వరదల వల్ల అటు కుడిగట్టు ఎడమగట్టు, కుడిగట్టు అంటే తాడేపల్లి వైపు ఉన్న సుందరయ్య నగర్, అది ఎడమగట్టు మన బస్ స్టాండ్ ఏరియా, ఇటు పక్క కొంత ఏమైనా నీళ్ళు వచ్చినాయి కానీ అవేమి ఇళ్లను ముంచి ఇబ్బంది పెట్టే స్థాయి కాదు. విజయవాడకు వచ్చిన అస్సలైన వరద విజయవాడ ఉత్తర దిక్కున అంటే టువర్డ్స్ ఏలూరు రోడ్డు లేక నూజివీడు వైపు ఉన్న ఈ కొత్త కాలనీలో మన అయోధ్య నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, తర్వాత పాల ఫ్యాక్టరీ వైపు, సింగనగర్ వైపు వచ్చింది. ఈ అన్ని నీళ్లు కూడా బుడమేరు ద్వారా వచ్చింది నీళ్ళు. మరి బుడమేరుకు ఇంత వరద వచ్చిందా అంటే కాదు. ఈ మొత్తం నీళ్ళలో బుడమేరు వాటా కొంతనే, మొత్తం వాటా బుడమేరుది కాదు, కొంత వస్తుంది. అయితే మరి కృష్ణాకి బుడమేరుకి ఎక్కడ లింక్ వచ్చింది అన్నప్పుడు నేను మొదట్లో చెప్పినట్లుగానే ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ పోలవరం కుడి కాలువలో కలవటం వలన పోలవరం కుడి కాలువ వచ్చేసి ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా నదిలో పవిత్ర సంగమం దగ్గర పోతుంది, కలుస్తుంది, కృష్ణాలో కలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అయినప్పుడు 2015లో పట్టిసీమ పేరుతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి గోదావరి నీళ్లను కృష్ణాలో తీసుకొచ్చిన సందర్భం ఉంది కదా. అదే కెనాల్ మనం మాట్లాడుతున్న పోలవరం కుడి కాలువ కెనాల్. ఈ కెనాల్ ద్వారా వచ్చే నీళ్లు కృష్ణా నదిలో కలవాలి అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని FRL వచ్చేసి 12 మీటర్లు ఉంటే మాత్రమే ఇది కలుస్తుంది. యాక్చువల్గా వచ్చేసి 17 మీటర్ల హైట్ ఉన్నప్పుడు, అంటే రిజర్వాయర్ ఫుల్ గా లేకుండా రిజర్వాయర్ లో 12 మీటర్ల వరకే నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే ఇది ఈ నీళ్లు వచ్చేసి కృష్ణాలో కలవగలుగుతాయి. మరి లెవెల్ ఆల్రెడీ 17 పైన ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే 17 పైన ఉన్నప్పుడు ఈ ఏదైతే పట్టిసీమ కాలువ లేక పోలవరం కుడి కాలువ కృష్ణాలో కలుస్తుందో ఆ కలిసే దగ్గర మనకు క్రాస్ రెగ్యులేటర్ లేదండి. అంటే కాలువలో వచ్చే నీళ్లు నేరుగా నదిలో పడుతుంది. మధ్యలో ఒక రెగ్యులేటర్ కానీ దానికి చేసిన ఒక గేట్ లాంటిది కానీ ఏమీ లేదు. దానివల్ల ఏమైందంటే ఈ హైట్ ఎక్కువ కావటం వల్ల రివర్ లో, అంటే కాలువ కన్నా హైట్ ఎక్కువ కావటం వల్ల
ఆ నీళ్లు కుడి కాలంలో నుంచి ఎన్నికెళ్ళిపోయి బుడమేరు మీద వెలగలేరు దగ్గర ఉన్న రెగ్యులేటర్ లోకి నీళ్లు వెళ్ళాయి. పైనుంచి బుడమేరు వాగు కొంత వరద ఉంది, ప్లస్ ఇక్కడ నుంచి దాదాపు ఒక 15,000 16,000 ఎక్కించిపోయింది. కానీ అదేమి బుడమేరు అనేది మీ రిజర్వాయర్ కాదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు, అది ఒక వాగు మాత్రం, చిన్న వాగు మాత్రం. సో అక్కడ నీటి స్టోరేజ్ పెరుగుతూ ఉండటం వల్ల వెనక ఉన్న ప్రాంతాలు అంటే ఎన్టీపీఎస్, నల్లతాతారావు థర్మల్ స్టేషన్, ఈ ప్రాంతం అంతా కూడా ఈ నీళ్లు ఎక్కువైపోయి నీళ్లు కనుక వెనక్కి వచ్చేసాయి అనుకుంటే ఈ ప్రాంతాలంతా కూడా ముంపుకు గురవుతుంది. సో ఇక అనివార్యమైన పరిస్థితి అనుకోండి, ఏమైనా అనుకోండి, ఏదేనుకుంటే ముంపు అయితే రావాలి. ఆ సందర్భంలో ఆ రెగ్యులేటర్ గేట్లు ఎత్తున్నారు. రెగ్యులేటర్ నేను ముందుగా చెప్పినట్లుగానే అది మొత్తం ఆక్రమణకు గురైంది. అసలు బుడమేరు దారి కూడా లేదు, ఈ రోజు చాలా వరకు దారి కూడా లేదు. సో మీరు ఆ రెగ్యులేటర్ మీద ఎక్కి చూస్తే మీకు చుట్టుపక్కల పొలాలే కనిపిస్తాయి కానీ వాగు దారి మనకు ఎక్కడ కనపడదు. మీరు కొన్ని టీవీలో కొంతమంది కూడా చూపించారు మనకి వీడియోలు ఎట్లా ఉన్నాయి అట్లా, మొత్తము పొలాలు మట్టి ఉంది తప్పితే వాగుదారి చాలా సన్నటి కాలువలాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ నీళ్లు పొంగుతా ఉన్నాయి, బయటకు వచ్చిన్నాయి. అట్లా ఈ కాలనీలన్నీ కూడా మునిగిపోయినాయి. సో ప్రధానంగా ఈ విజయవాడ ఉత్తర ప్రాంతానికి వచ్చిన వరదలన్నీ కూడా ఈ బుడమేరు అయితే బుడమేరుకి పైనుంచి వచ్చే నీళ్లు కాదు, ఇది కృష్ణ నీళ్లు వెనక్కి తనడం వల్ల వచ్చినాయి. రెండు మిక్స్ అండి. బుడమేరుకు తన ఓన్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చిన వరద ఉంది, కృష్ణా నీళ్ళు ఈ కాలం వచ్చి, ఇవి రెండు కలిసి. ఓకే, అంటే ఇక్కడ మీరు చెప్పినట్లు లెక్క అయితే గనక పోలవరం కాలువలో నుంచి ఏదైతే దాంట్లో కృష్ణలో కలవాల్సి ఉందో అక్కడి నుంచి అలా కాకుండా కృష్ణలోని వాటర్ వచ్చి వెనక్కి వచ్చింది. ఎందుకంటే లెవెల్స్ లో ఉన్న డిఫరెన్స్ వల్ల అక్కడ వాటిని ఆపటానికి కావాల్సిన క్రాస్ రెగ్యులేటర్ ఇలాంటిది లేదు. క్రాస్ రెగ్యులేటర్ అంటే ఏంటంటే మీరు రెండు కాలువలు కానీ ఒక నది ఒక కాలువ దాటుతున్నప్పుడు ఒకటి ఇంకో దగ్గర దాటేటప్పుడు ఒక గేట్ పెడతాం, దాన్ని క్రాస్ రెగ్యులేటర్ చేస్తాం. క్రాస్ రెగ్యులేటర్ అలాంటిది లేకపోవడం వల్ల డైరెక్ట్ గా ఏదైతే హెడ్ రెగ్యులేటర్ ఉందో ఆ ప్రాంతంలోకి ఈ నీళ్ళని వచ్చేసి వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఆ హెడ్ రెగ్యులేటర్ ఎత్తినప్పుడు అది తూర్పు దిశగా, అంటే అది కొల్లేరుకు పోవాలి కదా, కొల్లేరుకు పోవాలి కాబట్టి అటువైపు అంటే టువర్డ్స్ మన విజయవాడ గన్నవరం హైవే ద్వారా అంటే ఆ మార్గంలోకి పోవాలి. సో నీళ్ళని కూడా అటువైపు వచ్చాయి. రైట్. ఇప్పుడైతే ఫ్యూచర్లో అంటే ఇవాళ గండి పడటానికి కారణం ఈ వాటర్ వెనక్కి ఎగదనడం వలన. గండి పడటానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నీళ్లు పోతా ఉన్నాయి, కట్టలు లేవు, అక్కడ ఉన్న దగ్గర బలహీన పడతా ఉంది. ఏదైతే ఆ నీళ్లు 2-3 రోజులు దాంట్లో ఉన్నాయో ఆ నీళ్లు మీరు ఒక చోట క్లియర్ చేసుకుంటూ పోయే కొద్దీ కిందికి పోతా ఉంటాయి కదా, ఆ పోయే క్రమంలో గంట పట్టుకొచ్చాయి. ఓకే, పైనుంచి వచ్చే వాటర్ ఫోర్స్ వల్ల కాదు, ఇది ఆల్రెడీ మనకు గత 2 రోజుల నుంచి వాటర్ ఫోర్స్ ఏమి లేదు, ఆగిపోయింది. 2 రోజుల నుంచి ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రాంతాలు ఏమవుతుందంటే మీకు పొలాల్లోకి చుట్టుపక్కల పోయిన నీళ్లు, పైన ఆగిపోయిన నీళ్ళన్నీ కూడా మీకు కింద ఒకసారి ఏదైతే క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామో తిరిగి మళ్ళీ ఆ కాలువలోకి వచ్చి కిందికి పోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా, అలా జరుగుతున్న పరంపరలోనే మధ్యలో గండి పడుతుంది. మొత్తం 3 చోట్ల పడింది. ఒక చోట పూడ్చిన తర్వాత 2 చోట్ల శాంతినగర్ ఏరియాలో నిన్న రాత్రి ఈరోజు ఉదయం గండి పడింది. ఇప్పుడు ఇవాళ గండి చాలా పెద్దది, అది పోడ్చడం అంత సులభం కాదు, దానికోసమే ఆర్మీని పిలిపించాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? సార్ అంత పెద్ద గండి పడదండి, అది ఉన్నది చాలా చిన్నది, మా అయితే కొంత విశాలంగా పడి ఉంటుంది. పూడ్చడం కూడా అసాధ్యమైన విషయం కాదు, ఎందుకంటే ప్రవాహం పెద్దగా ఏమీ లేదు, పైనుంచి ఏమి వేల కొద్ది క్యూసెక్లు ఏమి రావట్లేదు. కాకుంటే అక్కడ అంత సాయిల్ అంతా కూడా పొలాలు ఉన్నాయి కాబట్టి అంత లూజ్ సాయిల్ ఎక్కువ ఉంటుంది. మట్టి కానీ బయట ఇసుక బస్తాలు ఎక్కువ తీసుకొచ్చి అక్కడ పూడ్చాల్సి వస్తుంది. ఇలాంటి ప్రక్రియలు ఏంటంటే ఆర్మీలో ఉన్న కొన్ని సెక్షన్స్ ట్రైన్డ్ ఉంటాయి, అంటే వాళ్ళైతే మన వాళ్ళు ఒక 2 రోజులు చేస్తే వాళ్ళు ఒక రోజులో చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు స్పెషలైజ్డ్ స్కిల్ ఉంది కాబట్టి వాళ్ళని తీసుకొస్తారు. ఏదో రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొచ్చి వేయించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అవునండి, మీకు ఎప్పుడైనా గండి పడ్డప్పుడు మొదటగా ఏం చేస్తారంటే మీకు గట్టు గనక ఉండి 2 వైపులా గట్టు ఉంటే ఒక వైపు కనుక గండి పడింది అనుకోండి, మీరు చెరువులు చూస్తే పాతకాలంలో రాళ్ళు వేస్తాం. ఫస్ట్ ఆ రాళ్ళు బౌల్డర్స్ తీసుకొచ్చి వేయటం వల్ల అది కొంత నిలబడుతుంది. దానిపైన ఇసుక పోయటం కానీ ఎక్కువ ఇసుక బస్తాలంటే దానికి సపోర్ట్ గా డైరెక్ట్ ఇసుక బస్తా పెట్టాలంటే అది కూడా కొట్టుకొని పోతుంది కాబట్టి బౌల్డర్స్ వచ్చి మాపుతాయి కాబట్టి ముందు బౌల్డర్స్ వేసి దాని మీద ఇసుక బస్తాలు వేసుకొని వస్తారు. రైట్. ఇప్పుడు ఈ ఓవరాల్గా గండ్లు పూడ్చి కంటిన్యూస్ అంటే మళ్ళీ ఊర్లోకి నీళ్లు రాకుండా ఆగడానికి ఎంత టైం పట్టచ్చు? ఇప్పుడు ఉన్న నీళ్లు బయటికి పోవటం ఒకటే మార్గం, కొత్త నీళ్లు వచ్చేది ఏమి లేదు. ఈ 4-5 రోజులు ఇవాళ కూడా వస్తున్నాయి అంటున్నారు వాటర్. అది నాకు తెలిసి మొన్న వచ్చిన నీళ్లు ఉంటాయి, పైనుంచి పెద్ద ప్రవాహం ఏమి లేదు, అయిపోయింది. ఏమవుతుందంటే ఒకసారి పొలాల్లోకి పోయిన ఈ నీళ్ళన్నీ తిరిగి మళ్ళీ నదిలోకి రావాలండి, అవన్నీ అక్కడ ఇంకిపోలేవు, ఎక్సెస్ అయింటే కదా, భూమి అంత నీళ్లు తీసుకోలేదు, వర్షం పడి ఉంది కదా.
అవన్నీ మళ్ళీ మామూలుగా వాగే కొంచెం పల్లంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ తిరిగి రావాలి. దీన్ని అసలు రిటర్న్ ఫ్లోస్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి నదిలో. మనకు నది కాలువల ద్వారా పొలాల్లోకి వెళ్ళిన నీళ్లు పొలాల్లో నుంచి తిరిగి మళ్ళీ వాగులోకి, కాలువలోకి, నదిలోకి రావాలి. దీన్ని రిటర్న్ ఫ్లోస్ అంటాం. దీన్ని మీరు బాగా ఎక్కడ గమనించవచ్చు అంటే సముద్రంకు ఒడ్డున ఉన్న దగ్గర డ్రైన్స్ ఉంటాయి. ఉదాహరణకి మనకు చీరాల లేదంటే ఇటువైపు భీమవరం ఉంటాయి డ్రైన్ లో. ఆ పొలాల్లో పడ్డ నీళ్లు కూడా ఈ డ్రైన్లలోకి వచ్చి మళ్ళీ సముద్రంలోనూ లేక కాలువలోనూ కలవాలి. ఇవన్నీ రిటర్న్ ఫ్లో వాటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ కిందకి వెళ్లే చోట మొన్న ఏలూరు, బుడమేరు కాల్వల దగ్గర కూడా గండుపడ్డాయి. అక్కడ ఎందుకు జరిగి ఉండొచ్చు? ఇంకొకటి అండి, ఆ రోజు కొంచెం ప్రవాహం తీవ్రంగా ఉంది. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత నీళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి బలహీనమైన గట్టు కాబట్టి గండిపడుతుంది. గండిపడటానికి ఒకటే ఆలోచన. దాని ఒరిజినల్ కోర్సు వెళ్లేంత వైశాల్యమైన కాలువ దానికి ఉంటే గండిపడటానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. రెండోది అంత వైశాల్యం కూడా ఉంది కానీ కాలక్రమంగా చాలా చాలా సంవత్సరాల తర్వాత నీళ్లు ప్రవహించడం వల్ల గట్లు గనక కొంత మెత్తబడి ఉంటే, వీక్ అయ్యి ఉంటే అప్పుడు ఈ రెండు కండిషన్ లోనే గండు. ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. ఇక్కడేమో నీళ్లు ప్రవహించడం చాలా కాలం అయింది, అంటే వెళ్లే దారి లేదు, ఉన్న దారి చాలా నేరో డౌన్ అయిపోయింది. రెండోది చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో భూమి అక్కడ నీళ్లు గండిపడుతుంది. రైట్. ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే విజయవాడలో మీరు చెప్పినటువంటి విధంగానే ఈ సింగినగరు ఇక్కడ ఇదివరకు ఒక కట్ట ఉండేది. సింగినగర్ వంతెన దాటగానే ఒక కట్ట అటు పక్కన చివరన మన పైపుల్ రోడ్డు దగ్గర దాకా అట్టించి ఇప్పుడున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు చివరి దాకా ఉండేది. ఇది బుడమేరు వస్తే అక్కడ దాకానే వచ్చేది గతంలో. ఇప్పుడు అది కాస్త ఇటు ఊరంతా కూడా లోపలికి వచ్చేసింది. అంటే ఆ కట్టలు కట్ చేయడము వాటి వలన ఇదంతా మునిగింది అనుకోవాలా, లేకపోతే ఫోర్సే అంత సీరియస్గా ఉందనుకోవాలా? అది మీకు యాక్చువల్ మంచి పాయింట్ మీరు అడిగారు. దీన్ని కరకట్ట, బుడమేరు కరకట్ట అనేది కూడా నేను ఏదైతే 1970 ప్రాంతంలో ఇక్కడ రెగ్యులేటర్ కట్టాను కదా, అప్పుడు దీన్ని కరకట్ట కట్టిన్నారు. బహుశా అప్పుడు దీనికి ఇంకా ఎక్కువ వరద వచ్చింటుంది కాబట్టి అప్పుడు దానికి ఆలోచన చేసి అక్కడ రెగ్యులేటర్ ప్లస్ ఇక్కడ కరకట్ట కట్టారు. ఈ కరకట్ట కట్టిన తర్వాత అది క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. ఇక్కడైతే ఏదైతే నీళ్లు లేవని చెప్తున్నా, నీళ్లు రావట్లేదని చెప్తున్నాము, నాకు తెలిసి ఆ కరకట్టను కూడా చాలా తూకొని ఉంటారు. చాలా తూకొని ఉన్నారు కాబట్టి వచ్చి ఉంటుంది. రెండోది ఏంటంటే రికార్డు స్థాయిలో అంత నీళ్లు అక్కడికి రావడం కూడా కారణం, దానివల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయింది. రైట్. ఫ్యూచర్లో ఈ మళ్ళీ ఇట్లాంటి విజయవాడ మునక్కుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? సో రెండు అంశాలు. ఇది దాదాపు నాకు గుర్తున్నప్పటి నుంచి 2004 నుంచి నేను చూస్తున్నాను. ఇది బుడమేరు ఏమంటారు దానికి వరద శాశ్వత పరిష్కారం అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. తర్వాత 2015లో నాకు బాగా గుర్తుంది. ఎందుకు అంత స్పెసిఫిక్ గా 2015 అంటే మనకు పట్టిసీమ అనేది ఆ రోజు అప్పుడే వచ్చింది. రెండోది ఈ ప్రాంతం అంతా కూడా మైలవరం కింద ఉంటుంది. ఆ రోజు మైలవరం శాసనసభ్యుడిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గారే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళు వెలగలేరు దగ్గర ఒక సభ కూడా పెట్టారు నాకు గుర్తున్నంత వరకు. పెట్టేసి దీనికి శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. తర్వాత ఉమామహేశ్వరరావు గారు ఆ రోజు అధికారులను హెచ్చరించారు, ఏమనంటే ఇది మళ్ళీ ముంపు వస్తే మీదే బాధ్యత అని కూడా హెచ్చరించారు. కానీ ఆ తర్వాత ఏం పెద్ద చర్యలు జరగలేదు. దీన్ని పూర్తిగా ఏమంటారు ఆక్రమణలన్నీ తొలగించారు. దాని తర్వాత 2019లో కూడా ఇలాంటిది ఏదో ఒక జీవో రావటమా లేక దానికి ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటిది కూడా వచ్చింది. అది కూడా ఏమీ జరగలేదు. రెండు మార్గాలు. ఒకటి, ఎక్స్పెక్టెడ్ వరద, ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ వచ్చినప్పుడు అది ఎవరికి ప్రమాదం చేయకుండా, నష్టం చేయకుండా పోవాలంటే దాని ఒరిజినల్ పాత్ ని క్లియర్ చేసి, అంటే 1970 నాటికి అది ఎలా ఉందో ఆ కాలువ మార్గాన్ని మొత్తాన్ని క్లియర్ చేసి, అవసరమైతే కొంత తవ్వి, అంటే ఆక్రమణ పూడ్చి కట్టుకొని ఉంటే లేదా పూడ్చి సాగు చేస్తుంటే దాన్ని క్లియర్ చేసుకుంటూ కొల్లేరు వరకు, దాన్ని ఇలపర్రు అనే గ్రామం దగ్గర కొల్లేరు కలుస్తుంది, అంతవరకు దీన్ని మొత్తం కూడా త్రూ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పడ్డ నీళ్ళు అక్కడి వరకు పోయేలాగా ఎక్కడ ఆక్రమణ లేకుండా చేయడం మార్గం. వీలైతే డెప్త్ పెంచడం. ఎందుకంటే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ వరద వస్తుంది అనుకోండి. ఇంత వరదను వైశాల్యం చేయడం కన్నా కానీ డెప్త్ పెంచితే ఎక్కువ నీటిని క్యారీ చేయగలుగుతుంది ఆ కాలువ. అంటే కాలువ కెపాసిటీ పెంచడానికి మనకు రెండు మార్గాలు లేక 3 మార్గాలు అంటే, ఒక మార్గం ఏంటంటే ఎక్కువ వెడల్పు చేయడం. రెండోది వెడల్పు ఎక్కువ చేయలేని సందర్భంలో లోతు ఎక్కువగా తీయటం. మూడోది వచ్చేసి ఆ మొత్తానికి సిమెంట్ లైనింగ్ చేయడం. దానివల్ల ఏంటంటే అది గండి పట్టడానికి తక్కువ అవకాశం ఉంటుంది. నీళ్లు కూడా కిందికి వెళ్ళటానికి, అంటే ఎక్కువ భూమి పూడ్చుకోకుండా ఎక్కువ కిందికి వెళ్ళిపోవడానికి అవకాశం. ఈ 3 పనుల్లో జరగాలి. నెంబర్ 1, మొత్తం ఆక్రమణ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి దాని ఒరిజినల్ దారి మార్గం ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి పెట్టాలి. ఇక్కడి నుంచి అంతవరకు కొల్లేరు వరకు చేసుకొని పెట్టాలి. తర్వాత నేను అన్నట్లుగా దాని వెడల్పు పెంచడమా, లోతు పెంచడమా లేదా లైనింగ్ చేయడం. ఇది చేస్తే
ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ అంటే మనం ఒక 20,000 వస్తుంది అనుకున్నాం అనుకోండి, అది 20,000 వచ్చినా గానీ ఏ ప్రాంతం మనకుండా తీసుకెళ్ళచ్చు. మళ్ళీ 50,000 60,000 వస్తుందంటే ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం ఉంటుంది. అయితే ఈ స్థాయి నష్టం రాదు, ఎందుకంటే వచ్చిన దాంట్లో 75% 80% నీళ్లు కాలువలో పోతాయి, ఎక్సెస్ అయినవి మాత్రమే ఇళ్లలోకి వస్తాయి కాబట్టి తక్కువ ముంపు ఉంటుంది, తక్కువ నష్టం ఉంటుంది. రైట్. అయితే ఇక్కడే ఒక చిన్న పాయింట్ ఏంటంటే పబ్లిక్ కూడా అర్థం కావాల్సింది, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ వరదది ఆక్రమణలు తొలగించుకుంటూ రావాలి. ఓకే, మీరు చెప్పినట్టుగానే బుడమేరు దగ్గర కొన్ని పొలాలు కనబడుతున్నాయి అంటే అక్కడ దానికి వచ్చే ఫ్లోటింగ్ది అది ఇబ్బంది అవుతుంది. అది కాకుండా విజయవాడ దగ్గరకు వచ్చినప్పుడు బుడమేరు కాలువ ఉంటుంది ఇప్పుడు సింగనగర్ దగ్గర, ఆ కాలవే దాని ప్రవాహ రూటా లేకపోతే ఈ సింగనగరు ఈ ఊరు ప్రవాహ రూట్ అవుతుందా దానికి? అది కొంచెం గమనించాలండి. నాకు తెలిసినంత వరకు బుడమేరకు ప్రత్యేకమైన కాలమే లేదు, బుడమేరే అది. అంటే సింగనగర్ వంతెన దగ్గర ఉండేది బుడమేరు వంతెన అంటాం, బుడమేరే అనుకుంటాను. అవును, అది బుడమేరు నుంచి కాలువలు ఏమి తీయలేదు, దాన్ని. అవును వస్తుంది. ఆ తర్వాత రైల్వే గేట్ దగ్గర కూడా బుడమేరు దాడుతుంది కదా, సత్యనారాయణపురం కూడా దాడుతుంది అది ఊర్లో. అంటే దానికి ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ రాశారు అనమాట, 5 అప్పచెల్లల్లో గుడ్డిది బుడమేరే అని. అంటే అది ఎటుపోతుందో దానికే తెలియదు, ముందుకు వస్తుంది ఎనిక్కిపోద్ది కుడి తిరిగి రకరకాలుగా తిరుగుతుంటుంది. కాబట్టి ఆ లైనింగ్ ని కరెక్ట్ గా మనం చూడలేము. అయితే నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అది విజయవాడలో కూడా 2-3 చోట్ల టచ్ అయిపోయి మళ్ళీ రామారపాడ రింగ్ రోడ్ దగ్గర బయటికి వెళ్తుంది. ఏలూరు కాలువ దగ్గర టచ్ అవ్వాలి మళ్ళీ. ఏలూరు కాలువని మీకు హైవే తర్వాత ఒక చోట క్రాస్ చేస్తాం, కొల్లూరుకి వెళ్ళే లోపల క్రాస్ చేస్తాం. ఇప్పుడు ఆ కాలువని సెట్ చేయాలా లేకపోతే ఊరుని కూడా పరివాహక ప్రాంతం కింద పరిగణించాలని? ఊరు అనివార్యంగా పరివాహక ప్రాంతం అవుతుంది. అయితే కాలువను గనక మనం కరెక్ట్ గా చేయగలిగితే ఈ వరద ముప్పుని మనం చాలా వరకు కనీసం ఒక 80-80% తగ్గించగలం. మిగిలినది ఏంటంటే ఆ గట్ల పక్కన ఉన్న ఇళ్ల వాళ్ళకి వాళ్ళు దానికి తగినట్టు ఎత్తుగా కట్టుకోవడం, బలంగా కట్టుకోవడం, అవకాశం ఉంటే ఆ కాలువ పక్కన కూడా కొంత గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసి ఇది 20 అడుగుల 30 అడుగులు అని చెప్పి ఇల్లు లేకుండా చూస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, మంచి పాయింట్. మరొకటి ఇంకొక కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు గత 2 రోజుల నుంచి జరుగుతున్న చర్చ, మీరు చెప్పినట్టే పోలవరం కెనాల్కి సంబంధించి ఎక్స్పాన్షన్ చేసుకొచ్చినటువంటి సందర్భం, అంటే కృష్ణానదిలో కలిపేటటువంటి సందర్భంలో అది యాడ్ చేసేటటువంటి సందర్భంలో అక్కడ ఏదో ఒక పవర్ ప్లాంట్ అడ్డొచ్చింది, అందువలన వీటీపీఎస్కి సంబంధించి ఇది విస్తరణ చేయాల్సి ఉంటే అది కాకుండా పోయింది, అందువలన ఇబ్బంది జరిగింది అన్నటువంటిది, ఆ పని బుడమేరు ఆగిపోవడానికి రీజన్ అదొకటి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఇక్కడ యాక్చువల్ పాయింట్ ఏంటంటే మనకు బుడమేరుని ఎట్లయితే పోలవరం కుడి కాలువలో కలిపారో అలాగే ఎన్టీపీఎస్ కి కూలింగ్ కెనాల్ ఉంటుందండి. మీరు టవర్లు చూస్తే పెద్ద పెద్ద టవర్లు, అక్కడ ఎక్కువ హీట్ జనరేట్ అయినప్పుడు ఆ హీట్ ని కంట్రోల్ చేయడం కోసం కూలింగ్ కెనాల్ అనేది ప్రతి పవర్ ప్లాంట్ లో ఉంటుంది. పెద్ద పెద్ద మిశ్రమ దగ్గర కూడా ఉంటుంది కూలింగ్ కెనాల్ అనేది ఉంటుంది. ఆ కూలింగ్ కెనాల్ నుంచి వచ్చే నీరు కూడా ఈ కుడి కాలువలోనే కలిపారు. ఎక్కడ కలుస్తుందంటే ఇది ఎన్టీపీఎస్ పరిధి లోపలే ఉంటుంది, మనకు పబ్లిక్ కి కనపడదు అనుకుంటాను. మనకి ఇబ్రహీంపట్నం వైపు నుంచి లెఫ్ట్ సైడ్ చాలా తక్కువ దూరంలోనే ఒక 1/2 కిలోమీటర్ లోపలే కలుస్తూ ఉంటుంది అనమాట. అంటే పోలవరం కుడి కాలువలో బుడమేరు కలుస్తుంది, ఎన్టీపీఎస్ కూలింగ్ కెనాల్ కలుస్తుంది. కూలింగ్ కెనాల్ మీద ఒక చిన్న పవర్ స్టేషన్. అయితే ఆ పవర్ స్టేషన్ వల్లనే ఇది మొత్తం వదిలేశారనేది కేవలం రాజకీయ ఆరోపణగానే నేను చూస్తున్నాను. ఎందుకంటే అది ఆ పవర్ స్టేషన్ ఎవరిది అనే దాని మీద చాలా చర్చ జరుగుతుంది. అది ఓపెనే, ఎందుకంటే మీరు గూగుల్లో చేస్తే ఎవరిది అనేది కంపెనీ డైరెక్ట్ లిస్ట్ లోనే వస్తుంది. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఎన్టీపీఎస్ ఒప్పుకోకపోవటం వల్ల విస్తరణ చేయటం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు చివరి పాయింట్ అంటే అక్కడి నుంచి మనం ఏదైతే విస్తరణ ఆగిపోయింది అనుకుంటున్నామో అక్కడి నుంచి మనకు పవిత్ర సంగమకు మధ్యలో దూరము మాక్సిమం అంటే 1.5 కిలోమీటర్. మనం మాట్లాడుతున్న దాదాపు 10 కిలోమీటర్ల ఎగువన వెలగలేరు నుంచి మాట్లాడుతాం. దీన్ని పరిష్కరించాలనుకుంటే ఎన్టీపీఎస్ దగ్గర అంత ల్యాండ్ ఉండదు, లేదంటే దాన్ని చిన్న డైవర్షన్ చేసి అయినా తీసుకుని రావడానికి అవకాశం ఉంటుంది. నా ఉద్దేశంలో పెద్ద సమస్య కాదండి ఇప్పుడు. ఎందుకంటే మనకు ఫస్ట్ దాన్ని ప్రతిపాదించినప్పుడు 11,500 ఉంది, తర్వాత అది 17,500 అయింది, తర్వాత 32,000 చిల్లర అయింది. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2017-18 50,000 పెంచుతామన్నారు. అవన్నీ కూడా సాధ్యమయ్యే పనులు కాదు. 50,000 చేయాలంటే మీరు దానికి మళ్ళీ ఇంతగానే చెప్పట్టు వెడల్ప, డెప్త్, లైనింగ్ చాలా పనులు చేసుకుంటూ పోవాలి. అంత అవసరం ఉండదు. ఏదైతే నా ఉద్దేశంలో డీసెంట్ 20,000 మధ్యలో కనుక దాన్ని మెయింటైన్ చేయగలిగితే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. అంటే వెలగలేరు నుంచి ఇక్కడ దాకా 25,000 క్యూసెక్కులు లేదండి, మొత్తం మనకు పట్టిసీమ ధవళేశ్వరం దగ్గర నుంచి ఎక్కడైతే కుడికాలం మొదలవుతుందో అక్కడ నుంచి ఉంది. నాకు తెలిసి మధ్యలో కొన్ని చోట్ల పెరిగిందండి. 17,500 అయితే దాదాపు అన్ని చోట్ల ఉంది. కొన్ని చోట్ల అప్పుడు విస్తరణ పనులు కూడా చేశారు. 18-19 కొంత మొదలు పెట్టారు.
అంటే టోటల్గా ఇప్పుడు దాని కెపాసిటీ అయితే 15,000 కెపాసిటీనేనా పోలవరం? ఆన్ ద రికార్డ్ 17,000 ఉంది అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఎక్స్పెక్టెడ్ దాన్ని మనం ఇంతవరకు టెస్ట్ చేయలేదు కదా, అంటే అక్కడ అన్ని నీళ్లు వదిలేసి ఇక్కడ ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ ఎంత వస్తుందని టెస్టింగ్ జరగలేదు, సైంటిఫిక్ టెస్టింగ్ ఏం లేదు. ఓకే ఓకే. అసలు అయితే రిజైన్ చేసింది 15,000 క్యూసెక్కులు నీళ్ళు వెళ్ళడానికి, 17,500 అయిందండి. ఓకే. ఇప్పుడు దాంట్లో ఇవన్నీ ఈ 50,000 అవ్వడం వలన ప్రాబ్లం వస్తుంది అనుకోవాలా? లేదు, దీనికి ఇప్పుడున్న సమస్యకు వాటికి సంబంధమే లేదు, అసలు లేదు, అసలు సంబంధమే లేదు. అవి రెండు వేరు అంశాలు. ఓకే. ఓన్లీ వెలగలేరు నుంచి నీరు వచ్చి కృష్ణా నదిలో కలవలేకుంటే మీరు విస్తరణ జరగలేదు కాబట్టి సమస్య అనుకోవచ్చు, కానీ ఇక్కడ రివర్స్ లో పోతాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఎక్కువ వెడల్పుంటే ఇంకా ఎక్కువ నీళ్లు పోయాయి. ఓకే ఓకే. ఈ రెండు వేరు సమస్యలు కానీ రెండు కలపకూడదు. ఒక థర్మల్ ప్లాంట్ ఉంది, ఒక పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి దాని వల్ల జరగలేదు ఇవన్నీ కాదు. అవి చాలా చిన్నదండి. ఆ పవర్ ప్లాంట్ నాకు తెలిసి 2 మెగావాట్లు అంత చాలా చిన్నది. అదేమి తీసేయడానికి అసాధ్యమైనంత పెద్ద ప్లాంట్. ఇప్పుడు ఎన్టీపీఎస్ తీయలేము, దాన్ని చేయాలని చాలా పెద్ద విషయం. కానీ ఇవన్నీ చిన్నవి కదా. కెనాల్, కూలింగ్ కెనాల్ ఎంత ఉంటుంది, సైజ్ ఎంత ఉంటుంది, చిన్నదండి, దాని మీద ఎంత పవర్ ప్లాంట్. రైట్. ఇప్పుడు ఈ నీళ్ళు వెళ్ళి దాంట్లోకి వెళ్లాల్సి వస్తుందా? ఆ కూలింగ్ కెనాల్ కూడా వచ్చేసి మనకు కుడికాలువలో కలుస్తుంది. ఓకే, కూలింగ్ కెనాల్ కూడా కుడికాలువలోనే కలుస్తుంది. కుడికాలువలో కలుస్తుంది. ఓకే. అక్కడ చివరికి దగ్గరికి కృష్ణా నది దగ్గరికి వచ్చేసరికి మొత్తం ప్రవాహాలు కుడికాలువలోకి వచ్చేస్తాయి. రైట్. ఇప్పుడు ఆ కుడికాలువలోనే వెనక్కి ఎగదన్నినట్ట వాటి దాంట్లో దానివల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేసాం మనం. ఎక్కువ నష్టం జరిగింది. రైట్. ఈ ఫ్యూచర్లో ఇప్పట్లో వస్తుందని మనం అనుకోవాల్సిన భయం ఏం లేదు, అక్కడ భయపడాల్సిన అట్లా చెప్పలేం కదా. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ ఎల్‌నినో చాలా మాట్లాడుతున్నాం. వాస్తవంగా ఈ సంవత్సరం కరువు ఉంటుందేమో అనుకుంటున్నాం. వర్షాలు లేట్ అయినాయి. గత సంవత్సరం పోతే సాధారణ వర్షం తక్కువ ఉంటుంది. కానీ మనకు మొదట వచ్చిన వర్షం అంతా కర్ణాటక మహారాష్ట్ర వర్షంతో ఆగస్టు మొదటి వారం 1-2 వారాలు వచ్చినాయి. కానీ మనకు నిజంగా వర్షాలు పడిందంటే చివరి 3-4 వారాల్లో పడింది. ఈ రోజు కూడా చాలా జిల్లాల్లో అసలు ఒక్క చుక్క వర్షపాతం పడలేదు. అంటే ఇది చాలా అనీవెన్ గా మారిపోతా ఉంది వర్షపాతం. ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడదు అనేది చెప్పడం కష్టం. రాదనుకోకూడదు. వస్తే ఏంటనే దానికోసము ఆల్రెడీ పేపర్ మీద ఉన్న బుడమేరు వరద శాశ్వత నివారణ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఇమీడియట్ గా ఫండ్స్ ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన ఇంకా మళ్ళీ రాదని వదిలేయకుండా, ఇదే సమయంలో ఎవరు కూడా ప్రజలు కూడా పెద్దగా రెసిస్ట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు నష్టాన్ని చూశారు కాబట్టి వాళ్ళకి తగిన కాంపన్సేషన్ ఇచ్చుకుంటూ దాన్ని క్లియర్ చేసి పెట్టుకోవడం మంచిది. రైట్. మరొక ప్రధానమైన అంశం, విజయవాడకి ఈ కృష్ణా బ్యారేజీకి ఢీకొన్నటువంటి ఒక 4 బోట్లు దాని వలన అక్కడ దెబ్బతిన్నది అన్నటువంటిది. అది ఎంత దాంట్లో ఉన్నటువంటిది లోపం నీళ్లలో చూడాలా లేకపోతే కుట్ర కోణంలో చూడాలా? సార్ కుట్ర ఏముంటుంది సార్, మీకు అక్కడ ఎబ్రీపట్నం పైన ఫెరీ దగ్గర ఎక్కడో లాంచింగ్ స్టేషన్ లో కట్టినవి కొట్టుకొని వచ్చినాయి కదా. అక్కడ మీకు లాంచింగ్ స్టేషన్ ఉంది, ఇప్పుడు ఉంది, అక్కడ కట్టినారు. అది కట్టడం బలహీనంగా కట్టినారా లేక రెగ్యులర్ కట్టినా ఇక్కడ వచ్చిన ఎక్కువ ప్రవాహం వచ్చింది కాబట్టి కొట్టుకొచ్చినాయి, తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి కొట్టినారు. దానివల్ల డ్యామేజ్ ఎంత ప్రమాదకరమై ఉంటుంది? దానివల్ల డ్యామేజ్ ఉంది. డ్యామేజ్ ఏముందంటే మనకు కాంక్రీట్ అంటే స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉంది. పిల్లర్ల ఎగువ భాగంలో మూడు చోట్ల దెబ్బతింది. కానీ అది ఏ విధంగా కూడా ఈ నీటి ప్రవాహానికి ఇబ్బంది కలిగించలేదు. దానివల్ల ఇప్పుడు మీరు వాళ్ళు అనుకున్నంతగా కిందికి డిశ్చార్జ్ చేయగలిగారు కదా. ఇప్పుడు మనకి ఎప్పుడు దీని గురించి మాట్లాడతామంటే గేట్ ఎత్తక ముందు అది జరిగి ఉంటే, అంటే గేట్లు ఎత్తక ముందు అది జరిగి, గేట్లు దించినప్పుడు అది జరిగి ఉంటే ఆ డ్యామేజ్ వలన గనక అంటే కౌంటర్ వెయిట్ దెబ్బతినింది అన్నారు. గేట్లు ఎత్తలేకపోయామనుకోండి, 70 గేట్ల నుంచి పోవాల్సిన నీళ్ళు 67 గేట్లలో పోతుంది. ఇటు కుడి వైపున 3 గేట్లు ఎత్తలేకపోతుంటే అప్పుడు అక్కడ ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. గేట్లు ఎత్తలేకపోవటం ప్రెజర్ బిల్డ్ అవుతుంది. ఆల్రెడీ పైన స్ట్రక్చర్ దెబ్బతింది కాబట్టి కింది వరకు వచ్చే ప్రమాదం మనం అన్ని గేట్లు ఎత్తి పెట్టినప్పుడు జరిగింది. సో గేట్లు దించాల్సిన అవసరం ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే ప్రవాహం లేదు కాబట్టి దించాలి. కాబట్టి దానివల్ల నష్టమైంది. అంటే దానివల్ల బ్యారేజీకి డ్యామేజ్ అయ్యి ఆ పిల్లర్లే సెట్ చేయాల్సిన అవసరం ఏమన్నా? అవసరం లేదు. చాలా మైనర్ డ్యామేజ్. కన్నయ్య నాయుడు గారు రీసెంట్ గా ఆయనని ఈ గేట్లకు సంబంధించి అడ్వైజర్ కూడా నియమించారు. ఆయన కూడా అదే చెప్పారు, ఇది చిన్న డ్యామేజ్, ఒక 2 వారాల్లో మనం దీన్ని సెట్ చేయగలుగుతామని చెప్పారు. బేస్మెంట్ దగ్గర కనుక జరిగి ఉంటే బేస్మెంట్ డిస్టర్బ్ అయితే చేయొచ్చు, కానీ అదేమి పెద్ద డిస్టర్బ్ అయింది. అంటే అక్కడ ఒక ప్రచారం ఏముందంటే గతంలో కూడా అక్కడేదో బోటు తెచ్చి ఆపితే గనక ఆ వాటర్ అంతా వచ్చి అమరావతి మీదకి పోతుంది అన్నటువంటిది. ఆ గతంలో చంద్రబాబు గారి ఇంటిని ముంచడం కోసం ఇక్కడ పడవ పెట్టారు అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జరిగింది అట్లాంటిదే.
ఈసారి బ్యారేజీని డ్యామేజ్ చేయడానికి కదా, అది పొలిటికల్ కోణంలో చూడాలా, ఇరిగేషన్ సార్ ఆస్పెక్ట్? కేవలం రాజకీయ కోణంలో ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా కానీ 10 లక్షల 11 లక్షల ప్రవాహంలో ఎవరు కూడా అనుకున్న ఒక ఉద్దేశపూర్వకంగా ఒక గేటును కానీ ఒక ఉసులు కానీ తీసుకొచ్చాడు. ఎందుకంటే నీరు ఎలా తీసుకుపోతుంది అనేది నో వన్ కెన్ ప్రెడిక్ట్. కళ్ళు మూసుకొని వేసే అవకాశం కూడా రాదు. ఏదో కళ్ళు మూసుకొని రాజశక్తితో తగులుతుంది అనుకోవటానికి కూడా అది అవకాశం లేదు. ఎందుకంటే నిర్దిష్టంగా ఆ గేట్ల దగ్గర అక్కడే అవ్వాలి. ఒక రకంగా ఈ చర్చలోకి మనం వెళ్ళకుండా ఉంటేనే మంచిదండి, ఎందుకంటే ఇది డివేట్ అయిపోతుంది. అంతే అంతే. రెండవది అంటే చెప్తాను, ఏదైనా కానీ మీకు గేట్లు ఎత్తున్నారు 11,40,000 పోతున్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ఆటంకాలు తప్పితే అంత మించి పెద్ద నష్టం చేకూర్చేది. ఎక్స్పెక్ట్ రైట్. ఇంకొకటి, ఇప్పుడు అమరావతికి కూడా ఇప్పుడు ఎట్లయితే బుడమేరు ముందంతా బాగానే ఉందనుకుంటే తర్వాత వచ్చిన సమస్య, ఇప్పుడు కొండవీటి వాగుకు సంబంధించి అమరావతికి మొన్న కూడా వాటర్ వచ్చినాయి అన్నటువంటిది. ఈ కొండవీటి వాగు డైవర్షన్ కృష్ణానదిలోకి డైరెక్ట్గా వచ్చేసి అక్కడ ప్రాబ్లం లేకుండా సెటరేట్ చేసుకోవచ్చా? దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంటుందా? ఓకే, అయితే బుడమేరుకు వచ్చినంత ప్రవాహం కొండవీడి వాగు ఇప్పుడు రాదు. సో కొండవీడు వాగు అనేది మనకు ఇటు మనం బుడమేరు ఏదైతే కొండపల్లి అనుకుంటున్నామో, కొండపల్లి కోట ఆ కొండలు ఉన్నాయి కదా, మీరు ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత రైట్ సైడ్ కనిపిస్తుంది ఆ ప్రాంతం మైలవరం ప్రాంతం నుంచి వస్తుంది. ఇది కొండవీడు, రెడ్డి రాజుల రాజధానిగా ఉన్న కొండవీడు అంటే మన ఫిరంగిపురం ప్రాంతంలో నుంచి వస్తుంది. ఇది అక్కడ ఎగువ ప్రాంతంలో పెద్ద నీళ్ళేమి ఉండవు కానీ మనకు లామ్ ఆ ఏరియాకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక 4-5 చిన్న చిన్న వాగులు వచ్చి కలుస్తూ ఉంటాయి. అందులో నాకు గుర్తున్నది ఒకటి పాలవాగు అనే పేరు నాకు బాగా గుర్తుంది. లామ్ దగ్గర అది ఎప్పుడు రోడ్డును పెంచుతూ ఉండేది. వాటి కలవటం వల్ల మనకు లామ్ దగ్గర కొంచెం ఉద్ధృతి వస్తూ ఉంటుంది. సహజంగానే ఏంటంటే ఇది కొంత గ్రేడియంట్ తక్కువ ఉన్న ప్రాంతం అది, అంటే నదికి దానికి మధ్యలో పెద్దగా వ్యత్యాసం ఉంటుంది, దాదాపు సమాంతరంగా వచ్చేస్తా ఉంటుంది. దానివల్ల అక్కడక్కడ కొన్ని పొలాలు కొంత ప్రాంతంలో కొన్ని అడుగుల మేర నీళ్లు ఉండొచ్చు, కానీ బుడమేరు తీసుకొచ్చిన స్థాయిలో కొండవీడు ఎప్పటికీ తీసుకురాలేదు. ఈ కొండవీడు దీన్ని అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు దీనికి ఒక నివారణ పథకం కూడా తీసుకొచ్చి పెట్టారు. దానిలో భాగంగా ఏం చేస్తారంటే, మీరు కరకట్ట మీద ఎక్కినామంటే లెఫ్ట్ సైడ్ మీకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దిగి కరకట్ట వైపు తిరిగినప్పుడే, అంటే మనం చంద్రబాబు నాయుడు ఇల్లు కానీ తర్వాత అటు సెక్రటరీ పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు ఒకటి కనిపిస్తుంది, దాని పేరు కొండవీడు లిఫ్ట్ అని పెట్టారు. ఆ కొండవీడు వాగుని ఇంతకుముందు నేను చెప్పినాను కదా, వెడల్పు కానీ లోతు కానీ చేయాలని అట్లా చేశారు. ఆ టైంలో అలా చేసి కొంత వాటర్ ఫ్లో పెంచుకొని, అంటే స్పీడ్గా, అంటే పక్క పొలాలకు పొరలకుండా కాలువలోనే పెంచుకుని తీసుకొని వచ్చేసి ఈ కొండవీడు వాగు లిఫ్ట్ ద్వారా ఆ నీటిని కృష్ణా రివర్ లో ఎత్తిపోయడం కోసం ఒక పథకాన్ని పెట్టారు. అయితే అది ఏమవుతుందంటే, అది ఆలోచన వాళ్ళు ఎందుకోసం పెట్టినా కానీ మీ కృష్ణా నదిలో అంత నీరు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి అసలు ఆపరేట్ చేసే అవకాశం కూడా ఉంది. దానివల్ల ఇలాంటి విపత్తులు కూడా అలాంటి ప్రాజెక్ట్ ని వాడుకోలేదు. రైట్. ఇప్పుడు మామూలుగా ఇంకొక ఆల్టర్నేటివ్గా ఒక ప్లాన్ చేస్తున్నారంటే ఇది కాకుండా అనేది ఒక మాట వినబడుతుంది. అది వాస్తవంగా ఎంతవరకు సాధ్యం ఉంటుంది? ఈ కొండవీటి వాగుని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశంలో దాదాపు 450-500 ఎకరాల స్థలంలో ఒక పెద్ద రిజర్వాయర్ లాగా కట్టి ఈ వాటర్ని అటుకు డైవర్ట్ చేసేసి దాంట్లో నింపేసేయడం ద్వారా భూగర్భ జలాల్ని సెట్ చేయడం శాశ్వత పరిష్కారం అన్నటువంటిది. ఇది నదిని డైవర్ట్ చేయడం అనేది సహజంగా మంచి ఆలోచన కాదు. నది కాదు, కొండవీటి వాగు. అంటే కొండవీటి వాగు కూడా ఒక వాగే ఫ్లో కాబట్టి పూర్తిగా డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. సరే, ఒకవేళ డైవర్ట్ చేశారనుకోండి, ఎంత కనీసం అంటే 1.5 లేక 2 TMCల రిజర్వాయర్ మనం పెట్టాలనుకుంటున్నాం. 2 TMCల రిజర్వాయర్ కాబట్టి ఎన్ని వందల ఎకరాలు కావాలి? అన్ని వందల ఎకరాలు అమరావతి ప్రాంతంలో మనకు అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ అది కట్టాలంటే ఎన్ని గ్రామాలలో లేక ఎంత R&R చేయాలి, ఎన్ని వేల మందిని మనం అక్కడి నుంచి రీసెటిల్మెంట్ చేయాలనేది చూడాలి కదా. ఊరికనే కట్టేయలేము అది. అయితే అది నాకు తెలిసి అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టలేదు. ఏదైనా చిన్న చిన్న చెరువులాగా ఒక 3-4 చెరువులు మొత్తం మీద, అంటే మనకు ఆ ఉన్న ఏరియాలలో ఆల్రెడీ కొన్ని ఊళ్ళలో చెరువులు ఉంటాయి కాబట్టి ఆ చెరువులకు లింక్ చేసుకుంటూ ఏమైనా దాన్ని ఆలోచిస్తే కొంత ఉపయోగం ఉంటుంది. కొత్తగా అంత పెద్దది కట్టడం అయితే నా ఉద్దేశంలో ఆ ప్రాంతంలో సాధ్యం కాదు. ఎందుకంటే అవన్నీ కూడా గ్రామాల మధ్యలో విపరీతమైన దూరం ఉన్న ఏరియా ఏం కాదు. గ్రామాలు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి. 2000 మంది 3000 ఓటింగ్ ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న చెరువులను ఐడెంటిఫై, దీనికి ఒక స్టడీ చేయాలండి. ఒకటి సరే, మనకు లోకల్ వాళ్ళు నచ్చాలి కాబట్టి బయట వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చేసి ఒక స్టడీ చేయాలి. ఏ చెరువులకి మనము గ్రావిటీ ద్వారా ఇవ్వగలుగుతాము, లిఫ్ట్ ద్వారా కలపగలుగుతాం అనేది చూడాలి. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఒక 4-5 వాగులు కలుస్తాయి. ఆ వాగులు అన్ని కలిసిన కింది పాయింట్ నుంచి మొదలు పెట్టడం ఒక పరిష్కారం అవుతుంది, లేదా అసలు ఆ వాగుల్నే కలవకుండా ఇంకో చోటికి డైవర్ట్ చేయడం ఒక పరిష్కారం. దీనికి ఒక సైంటిఫిక్ స్టడీ ఒకటి జరగాలి. ఇది ఒక ప్రాజెక్ట్, సపరేట్ ప్రాజెక్ట్. రైట్. అంటే ఈ కొండవీటి వాగు ఇక్కడ ఎంటర్ అయ్యే ప్లేస్లో కనుక అట్లాంటి ఒక
పెద్ద రిజర్వాయర్ లాగా అంటే వాళ్ళు చెప్తున్నది 450 నుంచి 600 ఎకరాల ప్రదేశంలో అంటున్నారు. అంత అట్లా కొండవీడు వాగు ఎంటర్ అయ్యే ప్రదేశంలో కొండవీడు వాగులు అన్ని నీళ్లు ఉండవు. నెంబర్ 1 పాయింట్. మీకు లామ్ దాటిన తర్వాతనే దాంట్లోకి ఎక్కువ నీళ్ళు వస్తాయి. లామ్కి ఎగువనది ఒక చిన్న వాగే, అదేం పెద్ద ముంచెంత వాగు కాదు. సో ఏ ప్రదేశంలో కట్టాలన్న దానికి ఈ వాగులు ఏ వాగులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మొత్తం స్టడీ చేసి నిర్ణయం చేస్తాం. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, కృష్ణానదికి సంబంధించి అంటే విజయవాడకి ఎప్పుడు 3 వైపుల కొండలు ఒకవైపు నది అంటారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవైపు బుడమేరు రెండో వైపున కృష్ణానది అన్నటువంటి కాన్సెప్ట్ ఎంతవరకు సేఫ్గా ఉంటుంది దానికి ఫ్యూచర్లోనైనా సరే? సార్ నేను ఈ సందర్భం చెప్పేది ఏంటంటే, ఏది సేఫ్ కాదనటము అంటే ఇది దీనికి భద్రత లేదనటం అనేది కరెక్ట్ కాదు. నేను అసలు ఈ సబ్జెక్ట్ లో ఫస్ట్ రాసిన ఆర్టికలే ప్రకాశం బ్యారేజీ భద్రమైన, దానికి రాయటానికి కారణము చాలా ఛానల్స్ కానీ కొంతమంది కానీ ప్రకాశం బ్యారేజీ కొట్టుకొని పోతుంది అన్నప్పుడు చెప్పాను. మీరు నీళ్ళని చూసి అనుకుంటున్నారు, నీటికో లెక్క ఉంటుంది, ఎంత వరద వస్తుంది, కెపాసిటీ, సేఫ్టీ వాల్యూస్ ఎంత, ఇవన్నీ రాస్తూ కూర్చొని అనమాట. విజయవాడ అనేది ఎప్పటికీ సేఫ్, అందులో డౌట్ లేదు. మీరు విజయవాడ అసలు కృష్ణా జిల్లా మొత్తాన్ని తీసుకోండి. కృష్ణా జిల్లా అనేది మీకు ఒకవైపు మనకు తూర్పు దిక్కున సముద్రం ఉంటే, దక్షిణం వైపు కృష్ణా నది ఉంటుంది, ఉత్తరం వైపు తమిళేరు వస్తుంది. మీకు అది వెస్ట్ గోదావరి కృష్ణ బార్డర్ లో తమిళేరు ఉంటుంది, అది కూడా కొల్లేరు దగ్గర వస్తుంది. ఇటువైపు ఇంకోవైపు పాలేరు వచ్చి కలుస్తుంది దరిపాడు దగ్గర. అసలు కృష్ణా జిల్లా ఉండటమే 3 నదుల మధ్యలో ఒక సముద్రం మధ్యలో. అదే విజయవాడ వచ్చేసరికి ఈ బుడమేరు దీనికి మధ్యలో ఇంతవరకు లేని ఇది ఒక్కరోజు ఇంత వరద వచ్చింది కాబట్టి ఇది భద్రం కాదని చెప్పడానికి లేదు. ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని నష్ట నివారణ చేయడానికి కఠినమైన చర్యలు తీసుకొని బడ్జెట్ తో సంబంధం లేకుండా ఎంత బడ్జెట్ అంత బడ్జెట్ వేసి ఈ శాశ్వత పరిష్కారాన్ని తీసుకొస్తే కనీసం 80 నుంచి 85% మనము ఈ సమస్య మళ్ళీ రాకుండా కాపాడుకోగలుగుతాం. అది చేయాలి. మరొక అంశం ఏంటంటే, ప్రకాశం బ్యారేజీ వాస్తవంగా కట్టిన టైంలో ఇచ్చినటువంటి గడువు ఎక్స్పైర్ డేట్ ముగిసిపోయింది. మొదట్లో అప్పట్లో వెహికల్స్ అవి కూడా ఆపేశారు కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత నిదానంగా పోనిస్తూ ఇప్పుడు పెద్ద వెహికల్స్ కాకుండా 4 వీలర్స్ అదే కార్లు ఇంతవరకే అలౌ చేస్తూ వస్తున్నారు. దానికి ఇప్పుడు ఒకవేళ అదే కనుక ఏదైనా ప్రాబ్లం అయితే ఫ్యూచర్లో చాలా పెద్ద డేంజర్ అవుతుంది కాబట్టి దానికి ఏమైనా ఆల్టర్నేటివ్గా ఇంకొక బ్యారేజీ కట్టాల్సి ఉందా? సార్, దేశంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా పనిచేస్తారు. ఒక డ్యామ్ సేఫ్టీ లేదన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఒత్తిడికి లేకుండా సేఫ్టీ లేదని చెప్పి రాస్తారు. ఎంత ఎంత అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ ర్యాంక్ లో ఉంది, ఎన్ని పాయింట్స్ లో ఉంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఇది ఎంత ఫ్లడ్ ని లేక ఎంత వెయిట్ ని, అంటే పైన రోడ్డు పైన కనుకుంటే బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ అంటే రోడ్డు కమ్ బ్యారేజీ ఉంటుంది, అదంతా చేస్తుంది. నాకు తెలిసి ప్రకాశం బ్యారేజీ మీద అలాంటి రిపోర్ట్ నేనేం చూడలేదండి. నాకు తెలిసి 2021లోనేమో చివరిసారిగా రిపోర్ట్ వచ్చింది, అది చూస్తున్నాను. అలాంటి రిపోర్ట్లో లేదు ఇది. సో బ్యారేజీకి అయితే నాకు తెలిసి ప్రమాదం లేదు. ఆల్రెడీ నాకు తెలిసి 98-99 నుంచి మనకు కృష్ణావారధి వచ్చిన తర్వాత కోల్కతా పోయాయన్నీ కూడా కృష్ణావారధి మీద అటు నుంచి పంపిస్తా ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఆ భవిష్యత్తు అనేది ఎప్పుడు 10 ఏళ్ళ 20, 40, 50 అనేది చూసినప్పుడు ఇంకొక బ్యారేజ్ కట్టాలి అంటే నెంబర్ 1 పాయింట్ ముంపు పెరగకుండా చూసుకోవాలి. ఉన్న ముంపు లేకుండా చేయాలంటే దాదాపు మళ్ళీ ఇదే ప్రదేశంలో కట్టుకోవాలి. ఎందుకన్నా కిందికి పైన ముంపు పెరుగుతుంది, ఎగువ పైన ముంపు పెరుగుతుంది. బ్యారేజ్ కెపాసిటీ ఒరిజినల్ కెపాసిటీ 3 TMs ఉంటే ఇప్పుడు అది పూలిక వల్ల ఇంక వేరే కణాలు కొంచెం తగ్గింటే 2 వస్తుంది. దీనికి ఎగువన మనం కట్టడానికి ఉన్న అవకాశం వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ కట్టడానికి అవకాశం ఉంది. అది కూడా తక్కువ కెపాసిటీ, అంటే ముంపు పెరగకూడదు. ఎంతవరకు అయితే ముంపు పెరగదు అనుకుంటున్నామో అంత హైట్ అంత స్టోరేజ్ కోసం ప్లాన్ చేసుకునేలాగా ఒకటి కట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే బ్యారేజ్ మీద ఫోర్స్ తగ్గించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓవరాల్గా చూస్తే విజయవాడ ప్రజలైతే భయపడాల్సింది లేదు. వచ్చినటువంటి ప్రళయం ఇక ముగిసినట్టే. నిదానంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. అదే సందర్భంలో గండికి కూడా ఇక ముగింపు పలికేందుకు ప్రయత్నం జరుగుతోంది. సేఫ్గా ఉన్నామన్నటువంటి ధైర్యంతో ఉండొచ్చు. కొద్దిగా 1-2 రోజులు మాత్రం ఇబ్బంది ఉండొచ్చు.